నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలు చట్టాలతో పాటుగా సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. జూనియర్ సివిల్ జడ్జి రాజరాజేశ్వరి తేజస్విని సూచన. ప్రజలకు అతి తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. కర్ణాటక స్టేట్ మెమరీ ఛాంపియన్షిప్ పోటీల్లో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు పతకాలు, అభినందనలు తెలిపిన ప్రముఖులు. మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అలాగే సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహనతో ఉండాలని జూనియర్ సివిల్ జడ్జ్ రాజరాజేశ్వరి తేజస్విని అన్నారు. ఏలూరు రోడ్డు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవన్లో పలు మహిళా సంఘాల ప్రతినిధులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జ్ రాజరాజేశ్వరి తేజస్విని మాట్లాడుతూ, ప్రతి బాలిక చిన్ననాటి నుంచే సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా తర్ఫీదు పొందాలన్నారు. ప్రతి అంశంలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నప్పటికీ ఎక్కడో ఒకచోట సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కావున సమస్యలపైన పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంగా కుమారి, దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగమణి, స్వాతి మహిళా సంఘం ప్రాజెక్ట్ ఆఫీసర్ నవీన్ కుమార్ ప్యానెల్, అడ్వకేట్ కూనా కృష్ణారావు, పి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. మన కుటుంబాల్లో ఎవరికైతే దాన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఆపడం అనేది. ఆడవాళ్ళ హక్కుల గురించి వచ్చినప్పటికీ మన భారత రాజ్యాంగంలో చాలా క్లియర్ గా చెప్పారు. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చారు. అది రైట్ టు ఈక్వాలిటీ అన్నా, ఎడ్యుకేషన్ అన్నా, ఫ్రీడమ్ అన్నా, ఏదన్నా సరే ఒక డిస్క్రిమినేషన్ లేని ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి డ్రాఫ్ట్ చేశారు. ఇందాక అడ్వకేట్ చెప్పినట్టు స్టేట్ కూడా ఇంటర్ఫియర్ అవ్వలేదు మన రైట్స్ తో. అలాంటి రైట్స్ ఉన్న దాంట్లో విత్ టైం మనకి డెవలప్ అవుతూ వచ్చింది. ఈ రోజు చూస్తే అన్ని రంగాల్లోని ఆడవాళ్ళు ఉన్నారు, చదువుకుంటున్నారు. కానీ నాకు తెలిసిన చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ పొజిషన్ లో ఉన్న విమెన్ కూడా ఆర్ విక్టిమ్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. వాళ్ళ పట్ల డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది, లేదా చాలా మంది పిల్లలు స్కూల్స్ లో ఉన్న వాళ్ళకి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఇమారల్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అలానే చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ హక్కులు అనేవి మనకు చట్టాలు, పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా బయట దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని, లేదా దాని రిలేటెడ్ అవేర్నెస్ మనం ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద విలేజ్ కి తీసుకెళ్ళాలి. అది మన వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీస్ మీ ద్వారా అవుతుంది. మీరు ఎవ్రీ కార్నర్ కి వెళ్ళి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ హక్కులు ఉన్నాయి. ఇప్పుడు మనోవర్తి తీసుకోవచ్చు, భర్త వదిలేశాడు లేదా చూసుకోవట్లేదు అంటే మెయింటెనెన్స్ తీసుకునే రైట్ ఉన్నది. అలానే మెయిన్ ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్ళినా సరే ఆ వర్క్ ప్లేస్ లో వాళ్ళకి హెరాస్మెంట్ జరుగుతున్న దానికి చట్టాలు వచ్చాయి. ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని చట్టాలు న్యాయస్థానాల నుంచి, గవర్నమెంట్ నుంచి మొత్తం చట్టాలన్నీ చేసి పెడుతున్నారు. ప్రజలకు అతి తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం బియ్యం, కందిపప్పు ధరలను అందుబాటులోకి తీసుకువచ్చిందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. దీనిలో భాగంగానే గతంలో కంటే తక్కువ ధరలకే బియ్యం, కందిపప్పులను అందిస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ దాల్ అండ్ కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో కందిపప్పు విక్రయ కౌంటర్ను ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో 185 రూపాయలు ఉండే కిలో కందిపప్పు ఇప్పుడు 120 రూపాయలకు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా 55 రూపాయలు ఉండే కిలో బియ్యం 49 రూపాయలకే అందుబాటులో ఉందన్నారు. కావున ప్రజలు ఈ నాణ్యమైన బియ్యం, కందిపప్పులను వినియోగించుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని
ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ జోజీ, ఎంపీడీఓ విజయప్రసాద్, మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ, మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరి రమాదేవి, తెల్లకారపు జ్యోతి, వలవల తాతాజీలతో పాటుగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో మరి పబ్లిక్ విపణిలో ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం కందిపప్పు, బియ్యం సరసమైన ధరలో ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మరి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కందిపప్పుని గత వైసీపీ ప్రభుత్వంలో 185 రూపాయలు ఉంటే మరి ఎన్డీఏ ప్రభుత్వంలో 120 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కందిపప్పు సాటెక్స్ తోటి మంచి క్వాలిటీ ఉన్న పప్పుని ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా బియ్యం చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో 55 రూపాయలు ఉంటే మరి ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో 49 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు, కందిపప్పు మీద 25 రూపాయలు తగ్గించి మరి ప్రజలకి మంచి క్వాలిటీ కందిపప్పుని ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి కూడా రెండు కళ్ళు లాంటివి రాష్ట్రానికి. మరి ప్రజలకి అందుబాటులో నిత్యావసర సరుకులు ఉండాలని చెప్పి కందిపప్పుని, బియ్యాన్ని మరి రేట్లు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఉదయం చింతలపూడిలో ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ ఆరంభించుకొని చింతలపూడిలో 4 కౌంటర్లో ఇవి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో మరి ఇక్కడ ప్రజలకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున కందిపప్పు, బియ్యం పంపిణీ జరుగుతుంది. కాబట్టి ప్రజలు మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి ఆరోగ్యకరమైన మరి కందిపప్పుని, బియ్యాన్ని తిని మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కి అందరికి కూడా నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. టి నర్సాపురం మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే బాలరాజు పర్యటించారు. అబ్దుల్లాపురం, కృష్ణాపురం గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యేను స్థానికులు కలిసి వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు విద్యుత్, మంచినీటి సౌకర్యాలు లేవని, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది. రోడ్ అంట ఎన్ఆర్ఐ ఒకసారి అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మా గ్రామంలో కరెంట్ లేదు, మా గ్రామంలో వాటర్ లేదు, సీసీ అదే రోడ్లు లేవు. ఇలాగా పదే వచ్చి కంప్లైంట్ చేస్తుంది. మేము ఒకసారి వచ్చి విజిట్ చేసి ఈ సమస్యని వెంటనే అధికారులు చెప్పడం జరిగింది. అదే వాళ్ళు చెప్పాము, అదే రీతిగా ఈరోజు ఇక్కడ అని, తర్వాత కృష్ణాపురం దగ్గర అక్కడ కూడా కరెంటు కూడా లేని పరిస్థితి ఉన్నారు. దానిపై కూడా అధికారులకి అసలు గౌరవం తెలుసుకుందామని తీసుకుని రావడం జరిగింది. అలాగే ఈరోజు నియోజకవర్గంలో నిజంగా ఎంత దురదృష్టం అంటే అర్ధరాత్రి 12 గంటలు కూడా కంప్లైంట్స్ తీసుకుని వస్తున్నారు. రాత్రి 12 గంటలు కూడా అది వాళ్ళు సమస్యలను తీసుకుని వస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తప్పకుండా మేము ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిస్తే మేము మీకు సీసీ రోడ్లు కానీ, అలాగే మెయిన్ తార్ రోడ్లు కానీ, నిరుపేదలకు ఇల్లు కానీ, మంచినీరు వ్యవస్థని ప్రతి ఒక్కరికి అందించే విధంగా మేము ఆ రోజు హామీ ఇచ్చాము. ఆ హామీని ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా వాటిని నెరవేర్చే విధంగా, ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఏదైతే రోడ్లు కానీ, ఇల్లు కానీ, వీటిని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదే ఫండింగ్ రూపంలో కానీ ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా మేము మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
కర్ణాటక స్టేట్ మెమరీ ఛాంపియన్షిప్ పోటీల్లో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ కాసుర సుభాష్ 7వ తరగతి విద్యార్థిని కాసుర ప్రతిభ సరోజారెడ్డిలు పతకాలు సాధించారు. సుభాష్ తృతీయ స్థానంలో నిలిచి సెకండ్ రన్నరప్ ట్రోఫీ, కాంస్య పతాకంతో పాటు వివిధ ఈవెంట్స్ లో 5 మెడల్స్ సాధించారు. ర్యాండమ్ వర్డ్స్ ఈవెంట్లో 5 నిమిషాల్లో 80 పదాలు గుర్తుపెట్టుకుని రాయడంతో ఆ ఈవెంట్లో వెండి పతకం లభించింది. గతంలో జరిగిన జాతీయ మెమరీ ఛాంపియన్షిప్లలో సుభాష్ 2 సార్లు టాప్ 10 లో నిలవడం జరిగింది. అదేవిధంగా ప్రతిభ సరోజ్ రెడ్డికి కిడ్స్ విభాగంలో 2 పతకాలు లభించాయి. ర్యాండమ్ వర్డ్స్ ఈవెంట్లో 4వ స్థానం, బైనరీ నంబర్స్ ఈవెంట్లో 7వ స్థానంతో 2 పతకాలు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రతిభ స్కూల్లో జరిగిన అభినందన సభలో సుభాష్ ప్రతిభలకు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సింధుషారెడ్డి, విద్యార్థులు, అధ్యాపకులు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కాంపిటీషన్లో ఇక్కడ స్టూడెంట్సే కాదు, ఇక్కడ అకాడమిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది. ముఖ్యంగా ఎందుకంటే ప్రతిభ ఇప్పుడే కాదు, ఇంత ముందు కూడా మద్రాసులో చాలా చోట్ల అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. అదేవిధంగా మీ సుభాష్ సార్ కూడా ఈ మెమరీ ఛాంపియన్షిప్లో చాలాసార్లు పార్టిసిపేట్ చేయడం, అందులో మెడల్ సాధించడం జరిగింది. ఇప్పుడైతే ఏకంగా కర్ణాటక మెమరీ ఛాంపియన్షిప్లో ఆయన రన్నరప్గా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ప్రతిభా స్కూల్లో సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు అకాడమిక్ డైరెక్టర్గా ఉన్న సుభాష్ సార్ అను తర్వాత మేడం వాళ్ళ మనవరాలు ప్రతిభారెడ్డి ఈరోజు చాలా మెడల్స్ పొందారు. ఇది మొన్న జరిగిన కర్ణాటక మెమరీ ఛాంపియన్షిప్లో ఓవరాల్గా తనకి రన్నరప్గా వచ్చింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తను నేర్చుకుంటూ మిగతా వాళ్ళందరికీ నేర్పిస్తున్నారు. ఇది జంగారెడ్డిగూడెం మొత్తం మీద కూడా ఇంకా ఎవరికి రానటువంటిది. అలాగే ప్రతిభారెడ్డి కూడా ఇంకా ఈరోజు చాలా మెడల్స్ గెలుపొందింది. మొన్న జూన్లో జరిగిన వాటిల్లో 2 మెడల్స్, తర్వాత కర్ణాటక మెమరీ ఛాంపియన్షిప్లో 2 మెడల్స్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆమె సాక్షి స్పెల్బీ ఫైనల్స్లో కూడా 4th ప్లేస్గా నిలిచింది. ఇలాంటి విజయాలు ఇంకా ప్రతిభా స్కూల్ నుంచి మరెందరికో స్ఫూర్తి నేను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కర్ణాటక మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆర్గనైజ్ చేసిన కర్ణాటక స్టేట్ మెమరీ ఛాంపియన్షిప్లో ప్రతిభా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ అయిన సుభాష్ మరియు ప్రతిభా సరోజ్ రెడ్డి ఇద్దరం కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి మెడల్ సాధించడం జరిగింది. ఛాంపియన్ కేటగిరీలో నేను పార్టిసిపేట్ చేసి ఓవరాల్గా సెకండ్ రన్నర్సప్ సాధించడం జరిగింది. సో 3rd ప్రైజ్ అంటే ఒక ట్రోఫీను, అలాగే ఏకంగా అన్ని కేటగిరీస్లో కలిపి ఒక 5 మెడల్స్ సాధించడం జరిగింది. ర్యాండమ్ వర్డ్స్ అనే ఈవెంట్లో 80 వర్డ్స్ 5 minutesలో మెమరైజ్ చేసి రీకాల్ చేసినందుకు ఆ ఈవెంట్లో సిల్వర్ మెడల్ కూడా సాధించడం జరిగింది. అట్లానే బైనరీ నెంబర్స్, స్పీడ్ నంబర్స్, స్పీడ్ కార్డ్స్, హిస్టారికల్ డేట్స్ ఇలా అన్ని ఈవెంట్స్లో కలిపి మొత్తంగా 5 మెడల్స్ సాధించానని తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాను. Hi, my name is Pratibha. I'm very happy that I won 4 medals and it is my second time participating in Karnataka Memory Championship. I participated 4 times in total in memory championships, so I am very happy that I won medals. I improved very much in 2 years and I hope to win many more medals and prizes. I hope to win a trophy like my dad over here who supported me to win all these medals and trained me, and I'm very happy. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అత్తిలి పోసేశ్వరరావు తెలిపారు. వేలేరుపాడులో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును మెడికల్ ఆఫీస్ డాక్టర్ కె అగాథ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పోసేశ్వరరావు మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అత్యాధునిక పరికరాలను, అనుభవజ్ఞులైన వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. అంతేకాకుండా ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంపులను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా మందులు కూడా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ తూటికుంట సాయి కుమార్, ఏ లక్ష్మీదుర్గ తదితరులు పాల్గొన్నారు.
సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి నుంచి మారుమూల గ్రామీణ గిరిజన ప్రజలకు వైద్యం అందించడం కోసం వేలేపాడు మండలంలో ఉచిత మెగా క్యాంపు ప్రారంభించాము. ఈరోజు క్యాంపు 500 మంది పైగా చూపించడం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా గ్రామీణ గిరిజన ప్రజలకు మారుమూల ఉన్న ప్రజలందరికీ కూడా మనం వైద్యం అందించాలని ఆశతో మేము స్టార్ట్ చేసామంటే సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా హాస్పిటల్ నందు అత్యాధునిక పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయండి. మంచి నిపుణులైన డాక్టర్స్ అందరూ అవైలబుల్గా ఉన్నారండి. జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు ఉన్నారు, గైనిక్ డాక్టర్ గారు, నేను ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అందరం. సో ఏంటంటే మనం ఒక మంచి ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసామండి హాస్పిటల్. సో దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ట్రిపుల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. పాఠశాలకు చెందిన మోహన సతీష్, చింతపల్లి ప్రశాంత్, గండి రాకేష్లు మొదటి లిస్టులోనే సీట్లు దక్కించుకున్నారు. దీనితో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ట్రిపుల్ ప్రవేశ ఫలితాల్లో ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ స్కూల్ విద్యార్థులు మరిన్ని ర్యాంకులు సాధించే దిశగా తర్ఫీదిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ స్కూల్ ఉపాధ్యాయుల తర్ఫీదు, తల్లిదండ్రుల చొరవతోనే ర్యాంకులు సాధించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గత సంవత్సరం 2023-24 విద్యా సంవత్సరంలో మరి మా బాయ్స్ హై స్కూల్ జెడ్పీహెచ్ బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెం అత్యుత్తమ ఫలితాలు సాధించింది. అది మనందరికీ గర్వించదగిన విషయము, అందరికీ తెలిసిన విషయము. అయితే దీనిలో భాగంగా మరి ట్రిపుల్ నూజివేడు కాలేజ్కి మా పాఠశాల నుంచి 3 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అయితే ఇది ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి రిజల్ట్. మరి సెకండ్ కౌన్సిలింగ్ కనుక వచ్చినట్లయితే సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మరొక 3-4 సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విజయం సాధించినటువంటి మా విద్యార్థులకు మా స్కూల్ తరపున, అలాగే మా స్టాఫ్ తరపున, ఆయా క్లాస్ టీచ్ చేసినటువంటి టీచర్స్ అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. మై నేమ్ ఇస్ చింతపల్లి ప్రశాంత్. మై ఫాదర్ నేమ్ ఇస్ చింతపల్లి నాగేశ్వరరావు. నేను జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నాను. నిన్న రిలీజ్ అయిన ట్రిపుల్ ఫలితాల్లో కూడా నా పేరు ఉంది. నూజివేడు క్యాంపస్కి నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి నాకు సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే నేను ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్, అక్కడ ఉన్న అన్ని ఫెసిలిటీస్, టీచర్స్ వాళ్ళందరూ బాగా చెప్తాం వల్ల బాగా ర్యాంక్ వచ్చింది నాకు. మై నేమ్ ఇస్ కే మోహన్ సతీష్. నేను జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెంలో చదువుకుంటున్నాను. నిన్న రిలీజ్ అయిన ట్రిపుల్ ఫలితాల్లో నేను కూడా నూజివేడు కాలేజ్కి సెలెక్ట్ అయినందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దీనికి. అలాగే ఈ ఘనతకు కారణం ఈ స్కూల్ అనే చెప్పాలి. ఇక్కడ అందరూ ఫ్యాకల్టీ కానీ, హెచ్ఎం గారు కానీ అన్నీ బాగున్నాయి. నా పేరు గండి రాకేష్. మా ఫాదర్ పేరు గండి గంగరాజు. నేను 6వ తరగతి నుంచి జెడ్పీపీ ఉన్నత బాలోదయ హై స్కూల్లో చదువుకోవడం మొదలుపెట్టాను. ట్రిపుల్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నదని దాని గురించి అందరూ వివరం చేయడం వల్ల దానికి అప్లై చేయడం జరిగింది. దానికి అప్లై చేసిన తర్వాత నిన్న విడుదలైన ట్రిపుల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నూజివీడులో నా పేరు ఉండడం అనేది ఎంతో ఆనందకరం. నాతో పాటు నా మిత్రులిద్దరికి కూడా వచ్చింది. దీనికి అంతటికీ కారణం మా స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ, వాళ్ళు మాకంటూ ఇచ్చిన ప్రోత్సాహం అనేది మా వెనక ఎంతో ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. పోలీస్ శాఖలో కష్టపడి పనిచేసే సిబ్బందికి సరైన గుర్తింపు దక్కుతుందని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఇటీవలే రాష్ట్ర డీజీపీ ప్రకటించిన కమాండేషన్ డిస్క్ అవార్డు ఏలూరు జిల్లాలోని పలువురు పోలీస్ సిబ్బందిని వరించింది. ఏఎస్ఐ రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, లక్ష్మణ్, మహిళా హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ, కానిస్టేబుల్స్ ఎన్ బాలకృష్ణ, ఎం లక్ష్మీనారాయణలు ఈ అవార్డులు పొందారు. దీంతో ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో వీరికి ఎస్పీ మేరీ ప్రశాంతి అవార్డులను అందజేసి అభినందనలు తెలిపారు. కె లక్ష్మీనారాయణ, ఎం బాలకృష్ణ, ఎం వెంకటరమణ, గుర్తుపడుతున్నా
ఓకే సార్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దర్శించుకున్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన బియ్యం, కందిపప్పు విక్రయ స్టాల్ ను ప్రారంభించడానికి విచ్చేసిన ఎమ్మెల్యే తొలుత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయంలో జరిగే అన్న సమారాధనను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చునని గుండుకొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. భీమడోలులో అతిసార కేసులు నమోదైన నేపథ్యంలో శుక్రవారం వైద్యాధికారిని డాక్టర్ శ్రీలక్ష్మి నేతృత్వంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. గుర్రాల చెరువు ప్రాంతానికి చెందిన 2 మహిళలు వ్యాధి లక్షణాలతో బాధపడుతూ స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకున్నారు. ఈ మేరకు వైద్యాధికారులు వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు వేడి నీటిని చల్లార్చి తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తి నిరోధానికి డ్రైడే పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భీమడోలు పంచాయతీ దాని గురించి 2 కేసులు నమోదయ్యాయి. డైరీ కేసు ఈరోజు నాగలక్ష్మి గారు, అనసూయ గారు. ఈ 2 కేసులు కూడా ఒక నాగలక్ష్మి గారు డిశ్చార్జ్ అయ్యారు. అనసూయ గారు ఇంకా ప్రస్తుతం హాస్పిటల్ ట్రీట్మెంట్ మీద ఉన్నారు. వీళ్ళిద్దరు గురించి ఏమంటే విరోచనాలని జాయిన్ అయ్యారండి హాస్పిటల్లో. ఇద్దరికి హిస్టరీ తీసుకోవడం వల్ల మనకి ఏం తెలిసింది, ఇద్దరు ఫుడ్ కంటామినేషన్, ఆహారం కలుషితం వల్ల వీళ్ళకి విరోచనాలు అయ్యడం జరిగింది. మరోవర్ ఇందులో భాగంగా మా మెడికల్ టీం ప్రకారంగా ఇంటింటికి హౌస్ లో సర్వే చేయడం జరిగిందండి. అండ్ ఆల్సో ప్రజలందరికీ కూడా అప్రయత్నం చేయడం జరిగింది. కాంచలాచి నీళ్ళు తీసుకోమని, అండ్ ఆల్సో మనకి ఏ రోజుకి ఆ రోజు ఫుడ్ తీసుకోవాలని, బయట ఫుడ్ తీసుకోవద్దని చెప్పారు. పంచాయతీ వారి సహకారంతో కూడా కంటామినేషన్ ఉన్న ఏరియాస్ ఓవర్ హెడ్ క్లీనింగ్ ట్యాంక్స్ అనేసి బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. అనేసి ఊరందరూ కూడా మనకు టామ్ వేసి ఎక్కడ బయట క్లీనింగ్ స్టాల్స్, నాన్ వెజ్ ఇవన్నీ ఉండకుండా చేసేటట్టు మనకు టామ్ ద్వారా పంచాయతీ వారి సహకారంతో ఇది కూడా చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి మొగిలినీడి శ్యామ్ శ్రీదేవి దంపతులు 5 తులాల వెండి, శ్రీ వైష్ణవి ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ప్రతినిధులు 5 తులాల వెండి, నవుడు ఆనంద్ వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నౌకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నౌకాలమ్మ అమ్మవారికి సుమారు 25 కేజీల వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని మరి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి స్థానిక నవుడు ఆనంద్ వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని, వైష్ణవి ఎలక్ట్రికల్స్ వారు
5 తులాల వెండిని, ముగిలినేని వెంకటేశ్వరరావు శ్రీదేవి దంపతులు 5 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను, వారి వ్యవసాయ వ్యాపారాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు తునికిపాటి దుర్గా మహేష్ శర్మ ఆధ్వర్యంలో మండపారాధన, పుణ్యాహవచనము, మూల విరాట్కు పంచామృత అభిషేకములు, లక్ష్మీ గణపతి హోమం, నీరాజన మంత్రపుష్పం వంటి కార్యక్రమాలు జరిపారు. అనంతరం ఈ పూజలలో పాల్గొన్న భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తమ్మన వెంకటేశ్వరరావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, గుంట్ల ఏడుకొండలు, గంగు జగన్మోహన్ రెడ్డి, పోలు మాల్యాద్రి రెడ్డి, బాకీ శ్రీనివాస్ రెడ్డి, చిన్ని వాసుస్వామి, కోన పార్వతి తదితరులు పాల్గొన్నారు. ద్రవిణంచమే దంతాచమే ధర్తాచమే క్షేమష్టమే ధృతిష్టమే విష్ణుంచమే మహత్యమే సంవిత్సమే అజ్ఞాతంచమే సోష్టమే అప్రసోష్టమే శైరంచమే లజష్టమే అర్థంచమే అమృత ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్ సీజన్ 2 ట్రోఫీని కింగ్ కోహ్లీ గోపన్నపాలెం టీం గెలుచుకుంది. ఓంకార్ ఏలూరు టీం రన్నర్ గా నిలిచింది. దెందులూరు మండలం గోపన్నపాలెం వ్యాయామ కళాశాల మైదానంలో ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్ సీజన్ 2 జరుగుతుంది. ఈ లీగ్ కు సంబంధించి ఫైనల్ మ్యాచ్ కు కింగ్ కోహ్లీ గోపన్నపాలెం, ఓంకార్ ఏలూరు జట్లు చేరుకున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరపగా కింగ్ కోహ్లీ గోపన్నపాలెం జట్టు విజయం సాధించింది. దీంతో వీరికి టీడీపీ నాయకులు మిల్లుబాబు, రాష్ట్ర యాదవ సంఘం నాయకులు నెరుసు వెంకట సుబ్బయ్యల చేతుల మీదుగా మొదటి బహుమతిగా 20,000 రూపాయల నగదును, షీల్డులను అందజేశారు. అదేవిధంగా రెండవ స్థానంలో నిలిచిన ఓంకార్ ఏలూరు జట్టుకు 10,000 రూపాయల నగదు బహుమతి, షీల్డులను అందించారు. వీరితో పాటుగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ ఉలింగల చందు తదితరులు పాల్గొన్నారు. ఇంకేమలేదుగా సురేంద్ర సీజన్ 1 విన్నర్ సాగర్ ప్రిన్స్, సీజన్ 2 కోహ్లీ కింగ్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళలు చట్టాలతో పాటుగా సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. జూనియర్ సివిల్ జడ్జి రాజరాజేశ్వరి తేజస్విని సూచన. ప్రజలకు అతి తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి.
ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. కర్ణాటక స్టేట్ మెమరీ ఛాంపియన్షిప్ పోటీల్లో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు పతకాలు, అభినందనలు తెలిపిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.